ఓం శాంతి 13/1/2026 మధురమైన పిల్లలు, తండ్రి శ్రీమతానికి గౌరవం ఇవ్వడమంటే ఎప్పుడూ కూడా మురళిని మిస్ చేయకపోవడము, ప్రతి ఆజ్ఞను పాలన చేయడము. ప్రశ్న: పిల్లలైన మిమ్మల్ని ఒకవేళ ఎవరైనా మీరు సంతోషంగా ఉన్నారా అని అడిగితే మీరు నషాతో ఏమని జవాబివ్వాలి? జవాబు: మీరు ఈ విధంగా చెప్పండి. పరబ్రహ్మములో నివసించే వారి గురించి చింత ఉండేది, వారు లభించేశారు, ఇంకేం కావాలి? పొందాల్సింది పొందేశాము. ఈశ్వర్య పిల్లలైన మీకు ఏ విషయం గురించి చింతలేదు. మిమ్మల్ని తండ్రి తమవారిగా చేసుకున్నారు, మీపై కిరీటం పెట్టారు. మరిక ఏ విషయం గురించి చింతించాలి? ఓం శాంతి. తండ్రి అర్థం చేయిస్తున్నారు. బాబా తండ్రి కూడా, టీచర్ కూడా, సుప్రీం గురువు కూడా అని పిల్లల బుద్ధిలో తప్పకుండా ఉంటుంది. పిల్లలు ఈ స్మృతిలోనే తప్పకుండా ఉంటారు. ఈ స్మృతిని ఎప్పుడూ ఎవ్వరూ నేర్పించలేరు కూడా. తండ్రే కల్పకల్పము వచ్చి నేర్పిస్తారు. వారే జ్ఞానసాగరుడు, పతిత పావనుడు కూడా. వారు తండ్రి కూడా, టీచర్ కూడా, గురువు కూడా. ఎప్పుడైతే జ్ఞానం యొక్క మూడవ నేత్రం లభించిందో అప్పుడిది అర్థం చేసుకోవడం జరుగుతుంది. పిల్లలు అర్థం చేసుకునే ఉండొచ్చు కాని తండ్రినే మర్చిపోతే ఇక టీచర్ మరియు గురువు ఎలా గుర్తుకొస్తారు? మాయ చాలా శక్తివంతమైనది. 3 రూపాలలోనూ వారి మహిమ ఉన్నా కూడా ముగ్గుర్ని మరిపింపజేస్తుంది. అది అంతటి సర్వశక్తివంతమైనది. బాబా, మేం మర్చిపోతున్నాము అని పిల్లలు కూడా రాస్తారు. మాయ అంతటి శక్తివంతమైనది. డ్రామానుసారంగా ఇది చాలా సహజము. ఈ విధంగా ఎప్పుడూ ఎవ్వరూ ఉండరని పిల్లలు అర్థం చేసుకుంటారు. వారే తండ్రి, టీచర్, సద్గురు. ఇది పూర్తిగా సత్యము. ఇందులో వ్యర్థ ప్రలాపాలు మొదలైన విషయాలేవీ లేవు. దీనిని లోలోపల అర్థం చేసుకోవాలి కదా. కాని మాయ మర్పింపజేస్తుంది. మేమోడిపోతున్నాము అనంటారు. మరలా అయితే అడుగడుగులోనూ పదమాలెలా ఉంటాయి? దేవతలకే పద్మం గుర్తును చూపిస్తారు. ఇది అందరికీ చూపించలేరు. ఇది ఈశ్వరుని చదువు, మనుషుల్ది కాదు. ఈ చదువెప్పుడు మనుషుల్ది అవ్వలేదు. దేవతలను మహిమ చేయడం జరుగుతుంది కాని ఎంతైనా ఉన్నతోన్నతమైన వారు ఒక్క తండ్రే. ఇకపోతే వారి గొప్పతనమేముంది? నేడు గాడిద చాకిరీ, రేపు రాజరికము. ఇప్పుడు మీరు ఈ విధంగా లక్ష్మీనారాయణలుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. ఈ పురుషార్థంలో చాలామంది ఫెయిల్ అవుతారని మీకు తెలుసు. ఎంతమందైతే కల్పకృతం పాస్ అయ్యారో అంతమంది చదువుకుంటారు. వాస్తవానికి జ్ఞానం చాలా సహజమైనది కాని మాయ మరిపింపజేస్తుంది. మీ చార్ట్ రాయండి అని తండ్రి అంటారు కాని రాయలేకపోతారు. ఎంతవరకని కూర్చుని రాస్తారు? ఒకవేళ ఎవరైనా రాసినా కూడా 2 గంటలు స్మృతిలో ఉన్నామా అని చెక్ చేసుకుంటారు. అప్పుడు కూడా అదెవరికర్థమవుతుందంటే ఎవరైతే తండ్రి శ్రీమతాన్ని అమల్లోకి తీసుకొస్తారో వారికి. పాపం వీరికి సిగ్గు కలుగుతుందేమో అని తండ్రైతే అర్థం చేసుకుంటారు. వాస్తవానికి శ్రీమతాన్ని అమల్లోకి తీసుకురావాలి. కాని కష్టం మీద 2% మంది చాట్ రాస్తారు. పిల్లలకు శ్రీమతం పట్ల అంతటి గౌరవం లేదు. మురళి లభిస్తున్నా కూడా చదవడం లేదు. బాబా చెప్తుంది నిజమే. మేం మురళియే చదవకపోతే ఇక ఇతరులకేం అర్థం చేయిస్తాము అని వారి మనసుకు తప్పకుండా అనిపిస్తుంది. అప్పుడు స్మృతి యాత్ర జరిగింది. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. తప్పకుండా మేము ఆత్మలము,
మమ్మల్ని పరంపిత పరమాత్మ చదివిస్తున్నారు అని పిల్లలు ఇదైతే అర్థం చేసుకుంటారు. వారింకా ఏమంటారు? నన్ను స్మృతి చేసినట్లయితే మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు. ఇందులో తండ్రి కూడా వచ్చేశారు, చదువు మరియు చదివించేవారు కూడా వచ్చేశారు, సద్గతిదాత కూడా వచ్చేశారు. కొన్ని పదాలలోనే మొత్తం జ్ఞానమంతా వచ్చేస్తుంది. ఇక్కడకు మీరు దీన్ని రివైజ్ చేసుకునేందుకని వస్తారు. తండ్రి కూడా ఇదే అర్థం చేయిస్తారు. ఎందుకంటే మేం మర్చిపోతున్నామని మీరు స్వయమే అంటారు. అందుకే రివైజ్ చేసుకునేందుకు ఇక్కడికొస్తారు. కొంతమంది ఇక్కడుంటున్నా కూడా వారికి రివిజన్ జరగదు. వారి భాగ్యంలో లేదు. పురుషార్థాన్నైతే తండ్రి చేయిస్తారు. పురుషార్థం చేయించేవారు ఒక్క తండ్రే. ఇక్కడెవ్వరికీ విశేష పాలన కూడా జరగదు, అలాగే విడిగా స్పెషల్గా చదివించేది కూడా ఏమీ లేదు. ఆ చదువులో స్పెషల్గా చదువుకునేందుకని టీచర్ను పిలుస్తారు. వీరైతే భాగ్యాన్ని తయారు చేయడానికి అందర్నీ చదివిస్తారు. ఒక్కొక్కరిని విడిగా ఎంతవరకని చదివిస్తారు? ఎంతమంది పిల్లలున్నారు? ఆ చదువులో ఎవరైనా పెద్ద వ్యక్తుల పిల్లలుంటే వారిని స్పెషల్గా చదివిస్తారు. ఫలానా వారు డల్గా ఉన్నారని అక్కడ టీచర్కు తెలుస్తుంది. అందుకే వారిని స్కాలర్షిప్కు యోగ్యునిగా తయారు చేస్తారు. ఈ తండ్రి అలా చెయ్యరు. వీరైతే అందరినీ ఏకరసంగా చదివిస్తారు. అది టీచర్ ఎక్స్ట్రా పురుషార్థం చేయించినట్లయింది. ఇక్కడ వీరు ఎవ్వరికీ వేరుగా ఎక్స్ట్రా పురుషార్థం చేయించరు. ఎక్స్ట్రా పురుషార్థమంటేనే మాస్టర్ కొంత కృప చూపిస్తున్నట్లు. అయితే వారు డబ్బు తీసుకుంటారు, ప్రత్యేకంగా సమయం కేటాయించి చదివిస్తారు. దాంతో వారు బాగా చదువుకుని తెలివైనవారిగా అవుతారు. ఇక్కడైతే ఎక్కువగా చదివే విషయమేమీ లేదు. ఇక్కడ వీరి విషయమే కొత్తది. ఒకే మహామంత్రాన్ని ఇస్తారు, మన్మనాభవ. స్మృతి ద్వారా ఏం జరుగుతుంది అనేదైతే మీరు అర్థం చేసుకుంటారు. తండ్రే పతిత పావనుడు. వారిని స్మృతి చేయడం ద్వారానే పావనంగా అవుతారని మీకు తెలుసు. ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానముంది. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా పావనంగా అవుతారు. తక్కువగా స్మృతి చేస్తే తక్కువగా పావనంగా అవుతారు. ఇది పిల్లలైన మీ పురుషార్థంపై ఆధారపడి ఉంది. అనంతమైన తండ్రిని స్మృతి చేయడం ద్వారా మనం ఈ లక్ష్మీనారాయణలుగా తయారవ్వాలి. వారి మహిమ గురించైతే ప్రతి ఒక్కరికీ తెలుసు. మీరు పుణ్యాత్ములు, మేం పాపాత్ములము అని అంటారు కూడా. అనేక మందిరాలు తయారయ్యున్నాయి. అక్కడికందరూ ఏం చేయడానికి వెళ్తారు? దర్శనంతో లాభమైతే ఏమీ లేదు. ఇతరులు వెళ్లడం చూసి వెళ్ళిపోతారు. కేవలం దర్శనం చేసుకోవడానికి వెళ్తారు. ఫలానా వారు యాత్రకు వెళ్తున్నారు, నేను కూడా వెళ్ళాలి అని అనుకుంటారు. దానివలన ఏం జరుగుతుంది? ఏమీ జరగదు. పిల్లలైన మీరు కూడా యాత్రలు చేశారు. ఎలాగైతే వేరే పండగలు జరుపుకుంటారో అలాగే యాత్రను కూడా ఒక పండగగా భావిస్తారు. ఇప్పుడు మీరు స్మృతి యాత్రను కూడా ఒక పండగగా భావిస్తారు. మీరు స్మృతి యాత్రలో ఉంటారు. ఒకటే పదముంది, మన్మనాభవ. మీ ఈ యాత్ర అనాది అయినది. ఈ యాత్రలను మేము అనాదిగా చేస్తూ వచ్చామని వారు కూడా అంటారు. కాని మీరిప్పుడు జ్ఞానసహితంగా చెప్తారు, మేము కల్పకల్పము ఈ యాత్రను చేస్తాము అని. తండ్రే వచ్చి ఈ యాత్రను నేర్పిస్తారు. వారు 4 ధామాల యాత్రను జన్మజన్మలుగా చేస్తూ వచ్చారు. ఇక్కడ అనంతమైన తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అయిపోతారు. యాత్ర ద్వారా మీరు పావనంగా అవుతారని ఈ విధంగా ఎప్పుడూ ఇంకెవ్వరూ చెప్పరు. మనుషులు యాత్రలకు వెళ్ళినప్పుడు వారు ఆ సమయంలో పావనంగా ఉంటారు.
ఈ రోజుల్లోనైతే అక్కడ కూడా అశుద్ధత ఉంటుంది. పావనంగా ఉండటం లేదు. ఈ ఆత్మిక యాత్ర గురించైతే ఎవ్వరికీ తెలీదు. మీకిప్పుడు తండ్రి తెలియజేశారు, ఈ స్మృతి యాత్ర సత్యమైనది అని. ఆ యాత్రలలో తిరుగుదామని వెళ్తారు కాని మళ్ళీ ఎలా ఉన్నవారు అలాగే అయిపోతారు. అలా తిరుగుతూనే ఉంటారు. ఎలాగైతే వాస్కోడిగామా సృష్టిని చుట్టి వచ్చారో అలా వారు కూడా తిరిగొస్తూ ఉంటారు కదా. నలువైపులా ప్రదక్షిణ చేశాము, అయినా కూడా ప్రతిక్షణమూ దూరంగానే ఉన్నాము అని పాట కూడా ఉంది కదా. భక్తి మార్గంలోనైతే ఎవ్వరూ వారితో కల్పించలేరు. భగవంతుడు ఎవ్వరికీ లభించలేదు. భగవంతుడి నుండి దూరంగానే ఉన్నారు. చుట్టూ తిరిగి మళ్లీ ఇంటికొచ్చి పంచవికారాలలో చిక్కుకుంటారు. ఆ యాత్రలన్నీ అసత్యమైనవి. ఇది పురుషోత్తమ సంగమయుగమని, ఇప్పుడు తండ్రి వచ్చారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. తండ్రి వచ్చి ఉన్నారని ఒకానొక రోజు అందరికీ తెలిసిపోతుంది. భగవంతుడు ఆఖరికి లభిస్తారు, కాని ఎలా? ఇదెవ్వరికీ తెలియదు. మేము శ్రీమతం ఆధారంగా ఈ భారత్ను మళ్లీ స్వర్గంగా తయారు చేస్తున్నామని మధురాతి మధురమైన పిల్లలకు తెలుసు. మీరు భారత్ పేరే తీసుకుంటారు. ఆ సమయంలో వేరే ధర్మాలేవీ ఉండవు. మొత్తం విశ్వమంతా పవిత్రంగా అయిపోతుంది. ఇప్పుడైతే అనేక ధర్మాలున్నాయి. తండ్రి వచ్చి మీకు మొత్తం వృక్షం యొక్క జ్ఞానాన్ని వినిపిస్తారు. మీరే దేవతలుగా ఉండేవారు, మళ్లీ మీరే క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అయ్యారని మీకు స్మృతినిప్పిస్తారు. ఇప్పుడు మీరే బ్రాహ్మణులుగా అయ్యారు. ఈ హంసో అర్థాన్ని తండ్రి ఎంత సహజంగా అర్థం చేయిస్తారు. ఓం అనగా నేను ఆత్మను. ఆ తర్వాత ఆత్మలమైన మనం ఈ విధంగా చక్రంలో తిరుగుతాము. వారు ఆత్మనైన నేనే పరమాత్మ, పరమాత్మే ఆత్మనైన నేను అని అనేస్తారు. హంసో యొక్క అర్థం యథార్థంగా తెలిసినవారు ఒక్కరు కూడా లేరు. తండ్రి అంటారు, ఈ మంత్రం ఏదైతే ఉందో దీనిని నిత్యం గుర్తుంచుకోవాలి. చక్రం బుద్ధిలో లేకపోతే మరి చక్రవర్తి రాజుగా ఎలా అవుతారు? ఇప్పుడు ఆత్మలమైన మనము బ్రాహ్మణులము, మళ్లీ మనమే దేవతలుగా అవుతాము. ఈ విషయాన్ని మీరు ఎవరినైనా వెళ్లి అడగండి, ఎవ్వరూ చెప్పరు. వారు 84 జన్మల యొక్క అర్థాన్ని కూడా అర్థం చేసుకోరు. భారత్ యొక్క ఉన్నతి మరియు పతనము అని అంటూ ఉంటారు. ఇది సరైనదే. సతో ప్రధానం, సతో, రజో, తమో, సూర్యవంశీ, చంద్రవంశీ, వైశ్యవంశీ. ఇప్పుడు పిల్లలైన మీకు అంతా తెలిసిపోయింది. బీజరూపుడైన తండ్రినే జ్ఞానసాగరుడని అంటారు. వారు ఈ చక్రంలోకి రారు. జీవాత్మలమైన మనమే పరమాత్మగా అయిపోతామని కాదు, అలా కాదు. తండ్రి తమ సమానంగా నాలెడ్జ్ఫుల్గా తయారు చేస్తారు, అంతేకాని తమ సమానంగా భగవంతుడిగా తయారు చేయరు. ఈ విషయాలను చాలా బాగా అర్థం చేసుకోవాలి. అప్పుడే బుద్ధిలో చక్రం తిరగగలదు. దానికి స్వదర్శన చక్రమన్న పేరు పెట్టారు. మనం ఈ 84 జన్మల చక్రంలోకి ఎలా వస్తాము అనేది మీరు బుద్ధి ద్వారా అర్థం చేసుకోగలరు. ఇందులో అన్నీ వచ్చేస్తాయి. సమయం కూడా వస్తుంది, వర్ణాలు కూడా వచ్చేస్తాయి, వంశావళి కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఈ జ్ఞానమంతా ఉండాలి. జ్ఞానం ద్వారానే ఉన్నత పదవి లభిస్తుంది. జ్ఞానం ఉన్నట్లయితే ఇతరులకు కూడా ఇస్తారు. ఇక్కడ మీ చేత ప్రశ్నాపత్రాలు మొదలైనవేవీ నింపించడం జరగదు. ఆ స్కూళ్లలోనైతే పరీక్షలు జరిగినప్పుడు ప్రశ్నాపత్రాలు విదేశాల నుండి వస్తాయి. ఎవరైతే విదేశాల్లో చదువుకుంటూ ఉంటారో వారి ఫలితాలనైతే అక్కడే రిలీజ్ చేస్తూ ఉంటారు. వారిలో కూడా ఎవరైనా గొప్ప ఎడ్యుకేషన్ అథారిటీ ఉంటారు,
వారు పేపర్లను చెక్ చేస్తూ ఉంటారు. మీ పేపర్లను ఎవరు చెక్ చేస్తారు? మీరు స్వయమే చేసుకుంటారు. స్వయాన్ని ఎలా కావాలనుకుంటే అలా తయారు చేసుకోండి. పురుషార్థం ద్వారా ఏ పదవి కావాలనుకుంటే ఆ పదవిని తండ్రి నుండి తీసుకోండి. ప్రదర్శని మొదలైన చోట్ల మీరేమవుతారు అని పిల్లలు అడుగుతూ ఉంటారు కదా. దేవతగా అవుతారా, బ్యారిస్టర్గా అవుతారా, ఏమవుతారు అని అడుగుతారు. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో, సేవ చేస్తారో అంతగా ఫలం లభిస్తుంది. ఎవరైతే మంచి రీతిలో తండ్రిని స్మృతి చేస్తారో వారు మేము సేవ కూడా చెయ్యాలని భావిస్తారు. ప్రజలను తయారు చేసుకోవాలి కదా. రాజధాని స్థాపన అవుతుంది కావున అందులో అందరూ కావాలి. అక్కడ మంత్రులుండరు. ఎవరికైతే తెలివి తక్కువగా ఉంటుందో వారికి మంత్రుల అవసరం ఉంటుంది. మీకు అక్కడ సలహాల అవసరం ఉండదు. బాబా వద్దకు సలహాలు తీసుకునేందుకు వస్తారు. ధనమేం చేయాలి, వ్యాపారం ఎలా చేయాలి అని స్థూల విషయాల గురించి సలహాలు అడుగుతారు. బాబా అంటారు, ఈ ప్రాపంచిక విషయాలను తండ్రి వద్దకు తీసుకురాకండి. అయితే వారు నిరుత్సాహపడకూడదని ఏదో ఒకటి ఊరట కలిగించేందుకు చెప్తారు. ఇది నా వ్యాపారమేమీ కాదు. మీకు మార్గం తెలియజేయడం అనేది నా ఈశ్వరీయ వ్యాపారము. మీరు విశ్వానికి యజమానులుగా ఎలా అవుతారు? మీకు శ్రీమతం లభించింది. మిగిలినవన్నీ ఆసురీ మతాలు. సత్యుగంలోనిది శ్రీమతమని అంటారు. కలియుగంలో ఉన్నది ఆసురీ మతము. అది ఉన్నదే సుఖధామము. మీరు సంతుష్టంగా సంతోషంగా ఉన్నారా, ఆరోగ్యం బాగుందా అని అక్కడ ఈ విధంగా కూడా అడగరు. ఈ మాటలక్కడుండవు. ఇవి ఇక్కడ అడగడం జరుగుతుంది. ఏ కష్టమూ లేదు కదా, సంతుష్టంగా సంతోషంగా ఉన్నారా అని ఇక్కడ అడగడం జరుగుతుంది. ఇందులో కూడా చాలా విషయాలు వస్తాయి. అక్కడ ఇలా అడిగేందుకు దుఃఖమే లేదు. ఇది ఉన్నదే దుఃఖమయ ప్రపంచము. వాస్తవానికి మిమ్మల్ని ఎవ్వరూ ఇలా అడగలేరు. మాయ పడవేసేదే అయినా కాని తండ్రి లభించారు కదా. అందుకే మీరేమంటారంటే, మీరు క్షేమ సమాచారాలు అడుగుతున్నారా? మేము ఈశ్వరుని పిల్లలము, మమ్మల్ని క్షేమ సమాచారాలేమడుగుతారు? పరబ్రహ్మంలో నివసించే తండ్రి గురించి చింత ఉండేది. వారు లభించేశారు. ఇక దేని గురించి చింత ఉంది? మనం ఎవరి పిల్లలము అన్నది సదా గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే మనం పావనంగా అయిపోతామో అప్పుడిక యుద్ధం ప్రారంభమైపోతుంది అన్న జ్ఞానం కూడా బుద్ధిలో ఉంది. ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని మీరు సంతుష్టంగా సంతోషంగా ఉన్నారా అని అడిగితే మీరు చెప్పండి, మేమైతే సదా సంతుష్టంగా సంతోషంగా ఉంటాము. అనారోగ్యంగా ఉన్నా కూడా తండ్రి స్మృతిలో ఉంటారు. మీరు స్వర్గంలో కంటే ఎక్కువ ఇక్కడ సంతుష్టంగా సంతోషంగా ఉంటారు. స్వర్గం యొక్క రాజ్యాధికారాన్ని ఇచ్చే తండ్రి లభించినప్పుడు, వారు మమ్మల్ని ఇంత యోగ్యులుగా తయారు చేస్తున్నప్పుడు ఇక మనకు ఏం చింత ఉంది? ఈశ్వరుని పిల్లలకేం చింత? అక్కడ దేవతలకు కూడా చింత ఉండదు. దేవతల పైన ఈశ్వరుడున్నారు. మరి ఈశ్వరుని పిల్లలకే చింత ఉండగలదు? బాబా మనల్ని చదివిస్తున్నారు. బాబా మన టీచర్, సద్గురువు. బాబా మనపై కిరీటం పెడుతున్నారు. మనం కిరీటధారులుగా అవుతున్నాము. మనకు విశ్వ కిరీటం ఎలా లభిస్తుంది అన్నది మీకు తెలుసు. తండ్రి కిరీటం పెట్టుకోరు. సత్యుగంలో తండ్రి తమ కిరీటాన్ని తమ పిల్లలపై పెడతారని ఇది కూడా మీకు తెలుసు. వారినే ఇంగ్లీష్లో క్రౌన్ ప్రిన్స్, యువరాజు లేక కిరీటానికి వారసుడు అనంటారు. ఈ ప్రపంచంలో ఎప్పటివరకైతే తండ్రి కిరీటం కొడుకుకు లభించదో అప్పటి వరకు తండ్రి ఎప్పుడు మరణిస్తారా, ఎప్పుడా కిరీటం నా తలపైకొస్తుందా అని పిల్లలకు ఉత్సుకత ఉంటుంది.
యువరాజు నుండి మహారాజుగా అవ్వాలనే ఆశ ఉంటుంది. అక్కడైతే ఇటువంటి విషయమేదీ ఉండదు. సమయం వచ్చినప్పుడు నియమానుసారంగా తండ్రి పిల్లలకు కిరీటమిచ్చి వారు పక్కకు తప్పుకుంటారు. అక్కడ వానప్రస్థం గురించిన చర్చ ఉండదు. పిల్లలకు మహళ్ళు మొదలైనవి నిర్మించి ఇస్తారు. ఆశలన్నీ పూర్తయిపోతాయి. సత్యుగంలో సుఖమే సుఖముంటుందని మీరు అర్థం చేసుకోగలరు. మీరు అక్కడికి వెళ్ళినప్పుడే అన్ని సుఖాలను ప్రాక్టికల్గా పొందుతారు. స్వర్గంలో ఏముంటుంది, అలాగే ఒక శరీరాన్ని వదిలి మళ్ళీ ఎక్కడికి వెళ్తారు అన్నది మీకే తెలుసు. ఇప్పుడు మిమ్మల్ని ప్రాక్టికల్గా తండ్రి చదివిస్తున్నారు. మనం నిజంగానే స్వర్గంలోకి వెళ్తామని మీకు తెలుసు. మేం స్వర్గంలోకి వెళ్తామని వారంటారు, కానీ స్వర్గమని దేనినంటారో కూడా వారికి తెలియదు. జన్మ జన్మాంతరాలుగా ఈ అజ్ఞానం యొక్క విషయాలను వింటూ వచ్చారు. ఇప్పుడు తండ్రి మీకు సత్యమైన విషయాలను వినిపిస్తున్నారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, సదా సంతుష్టంగా సంతోషంగా ఉండేందుకు తండ్రి స్మృతిలో ఉండాలి. చదువు ద్వారా స్వయంపై రాజ్య కిరీటాన్ని పెట్టుకోవాలి. రెండవ పాయింట్, శ్రీమతం ఆధారంగా భారత్ను స్వర్గంగా తయారుచేసే సేవ చేయాలి. శ్రీమతానికి సదా గౌరవం ఇవ్వాలి. వరదానము, శ్రేష్ఠ భాగ్యం యొక్క స్మృతి ద్వారా తమ సమర్థ స్వరూపంలో ఉండే సూర్యవంశీ పదవికి అధికారి భవ. ఎవరైతే తమ శ్రేష్ఠ భాగ్యాన్ని సదా స్మృతిలో ఉంచుకుంటారో వారు సమర్థ స్వరూపంలో ఉంటారు. వారికి సదా తమ అనాది వాస్తవిక స్వరూపం స్మృతిలో ఉంటుంది. వారెప్పుడూ కృత్రిమమైన ముఖాన్ని ధారణ చేయరు. అనేకసార్లు మాయ నకిలీ గుణాలు మరియు కర్తవ్యాల స్వరూపంగా తయారుచేస్తుంది. కొందరిని క్రోధీగా, కొందరిని లోభీగా, కొందరిని దుఃఖితులుగా, కొందరిని అశాంతి కలవారిగా చేసేస్తుంది. కాని వాస్తవిక స్వరూపం ఈ విషయాలన్నింటి నుండి అతీతమైనది. ఏ పిల్లలైతే తమ వాస్తవిక స్వరూపంలో స్థితులై ఉంటారో వారు సూర్యవంశీ పదవికి అధికారులుగా అయిపోతారు. స్లోగన్, సర్వులపై దయ చూపించేవారిగా అయినట్లయితే అహంకారం మరియు అనుమానం సమాప్తమైపోతాయి. అవ్యక్త ప్రేరణలు. ఈ అవ్యక్త మాసంలో బంధనముక్తులుగా ఉంటూ జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. మీ రచన అయిన కమలపుష్పం నీటిలో ఉంటూ కూడా నీటి యొక్క బంధనం నుండి ముక్తిగా ఉంటుంది. మరి రచనలో ఈ విశేషత ఉన్నప్పుడు మాస్టర్ రచయితలో ఉండలేదా? ఎప్పుడెప్పుడైతే బంధనంలో చిక్కుకుపోతారో అప్పుడు కమలపుష్పం అతీతంగా ప్రియంగా అవ్వగలిగినప్పుడు మరి మాస్టర్ సర్వశక్తివంతులు అవ్వలేరా అని కమలపుష్పం యొక్క ఈ ఉదాహరణను ఎదురుగా పెట్టుకోండి. అప్పుడు సదా కోసం అలా అయిపోతారు. ఓం శాంతి.